హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోకి అయితే స్పెషల్గా ఇంట్రో ఇద్దామనుకున్నాను, కానీ సంహవ్ కుదరలేదు. అసలు ఏం చేస్తున్నాను, ఈ వీడియోస్ ఏంటి అనేది నేను ఫర్దర్గా ఈ వ్లాగ్లోనే షేర్ చేసుకుంటాను. బట్ ఇప్పుడైతే మార్నింగ్ లేచిన వెంటనే అయితే నేను వామ్ వాటర్లో యాపిల్ సైడర్ వెనిగర్ ఉంటుంది కదా, సో అదైతే 1 స్పూన్ యాడ్ చేసుకుని అది తాగుతున్నాను. అండ్ ఇప్పుడే నేను రీసెంట్గా బుక్ రీడింగ్ కూడా స్టార్ట్ చేశాను. సో ఇది వచ్చేసి ఏ ఇయర్ ఆఫ్ బ్యూటీ అండ్ హెల్త్ బుక్. సో దీంట్లో అయితే చాలా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అండ్ మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఉంది. సో జస్ట్ రివ్యూ చెప్పాలి అంటే అసలు మనం తినే ఫుడ్ మన మీద ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అండ్ మన హెయిర్కి కానీ నెయిల్స్, స్కిన్ వీటన్నిటి మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ అలాగే మనం యూస్ చేసే ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా, హెయిర్ డ్రయర్స్ కానీ హెయిర్ స్ట్రైట్నర్స్ కానీ, ఇవన్నీ కూడా అసలు మన హెయిర్ని ఎంత డ్యామేజ్ చేస్తాయి అండ్ వాటికి రీప్లేస్మెంట్ ఏం యూస్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది దాంట్లో. అదైతే నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను రీడ్ చేయడము. వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను బుక్ రివ్యూ అనేది, ఎందుకంటే ఈ బుక్ చాలా యూస్ఫుల్ అండి. అండ్ నేను మీకు చెప్పాను కదా ఇంట్రో ఇస్తాను స్టార్టింగ్లో అని చెప్పి. సో దాని విషయానికి వస్తే నా వీడియోస్ చాలామంది కంటిన్యూగా చూస్తారండి. కొంతమంది వచ్చి చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, బట్ కంటిన్యూగా చూసే వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి కాబట్టి నేను ఈ ఇంట్రో ఇద్దాం అనుకుంటున్నాను. సో సడన్గా వ్లాగ్స్ చేస్తూ ఈ హెల్దీ సిరీస్ ఏంటి అని అంటే, నాకు రీసెంట్గా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే మేజర్ ప్రాబ్లమ్స్ ఏం కాదు, చాలా చిన్నవే. బట్ అవి ఫ్యూచర్లో పెరగకుండా ఉండాలి అంటే నేను ఇప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ నేను మా డాక్టర్తో కన్సల్ట్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, మందులు వీటన్నిటికంటే కూడా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఆవిడ నాకు అర్థమయ్యేటట్టు చెప్పారు. సో నేను ఈ రోజు నుంచి ఆ హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుందామని అయితే ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. అవసరం లేదు బేసిక్గా, ఇదేం చూపించక్కర్లేదు, కానీ నాలాగే ఎవరైనా చేంజ్ అవ్వాలి, మోటివేట్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయి. అండ్ ఈ వీడియోస్ చేయడం వల్ల వ్యూస్ ఎక్కువ రావని కూడా నాకు తెలుసు, ఎందుకంటే అందరికీ అంత ఇష్టం ఏమి ఉండదు కదా ఈ డైట్ చేయాలి అది ఇది అని చెప్పి. సో నేనైతే ఈ సిరీస్ 90 days చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి నాతో పాటు చేయాలి అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాతో పాటు మీరు కూడా చేస్తున్నారని చెప్పి. అండ్ ఇంక ఇప్పుడు వీడియో విషయానికి వస్తే, ఇప్పుడు నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను. సో ప్రతిరోజు ఎగ్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ బ్రెడ్ అండ్ అవకాడో టోస్ట్, నేను ఇది లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చూపించాను. అండ్ లాస్ట్ వీడియోలో చాక్లెట్ యాడ్ చేశాను, కానీ ఇప్పుడు చాక్లెట్ లేకుండా ఒట్టి బ్రెడ్ అండ్ అవకాడో విత్ ఎగ్స్ అన్నమాట. అండ్ ఇప్పుడైతే లంచ్లోకి నేను బీరకాయ పాలు పోసిన కర్రీ చేస్తున్నాను. సో ఈ రెసిపీ చాలామందికి తెలుసు, సో అందుకనే అయితే నేనైతే ఏం షేర్ చేయట్లేదు ఇక్కడ. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీకు షేర్ చేస్తాను తర్వాత వీడియోస్లో. ఇంకా ఇప్పుడు నేను మాట్లాడే హెల్దీ సిరీస్కి వస్తే, సో ఈ సిరీస్లో నేను స్టార్టింగ్లో రైస్ ఏం అవాయిడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 4-5 times డైట్ అని చెప్పి స్టార్ట్ చేశాను ఒక 1 year బ్యాక్ నుంచే. కానీ ఈ డైట్లో రైస్ని మానేయడం వల్ల నేను ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేకపోయాను, ఎందుకంటే మన బాడీ ఆల్మోస్ట్ ఒక 20-25 years నుంచి రైసే తిని సడన్గా మానేయాలి అంటే దానికి కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఒకటేసారి మానేయకుండా స్లోగా పోర్షన్స్ అనేవి కంట్రోల్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. అందుకనే నేను ఈవినింగ్ టైం మొత్తానికి రైస్ మానేశాను. అండ్ మార్నింగ్ టైంలో కూడా నేను ఇంతకుముందు కంచ నిండా పెట్టుకునే దాన్ని ఇప్పుడు జస్ట్ ఒక బౌల్, అంటే కొలుచుకోవట్లేదు, మనకి తెలుస్తుంది కదా ఇంత తింటే మన పొట్టకి సరిపోతుంది అని చెప్పి. సో నేను పోర్షన్స్ అనేవి స్లోగా తగ్గిస్తున్నాను. సో రైస్ అలా తగ్గించడం వల్ల మనకి మైండ్కి అలవాటు, అంటే తెలుస్తుంది అనమాట, ఓకే నువ్వు రైస్ తినకపోయినా ఉండగలవు అని చెప్పి. సో నేను అలా కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నాను. డైరెక్ట్ ఈ యూట్యూబ్ వీడియోస్లో చూపించినట్టు ఒకరోజు వెజ్ సలాడ్, ఒకరోజు ఫ్రూట్ సలాడ్, ఇవన్నీ అయితే మన వల్ల అస్సలు కాదు. 99% నేను చెప్తాను, అలా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మనం మధ్యలోనే ఆపేస్తాము. సో నేను చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇది. సో
చేసే ఈ హెల్తీ సిరీస్లో ఇది ఒక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా చేస్తున్నాను. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఎర్లీగా డిన్నర్ ఉంటుంది కదా, మధ్యలో ఫాస్టింగ్ ఉండాలి. సో అదే ఇంక్లూడ్ చేస్తున్నాం మోస్ట్లీ. మార్నింగ్ నా ఈటింగ్ విండో అనేది 8కి ఓపెన్ అయితే నైట్ 6కి క్లోజ్ అయిపోతుంది. సో మధ్యలో 14 hours ఫాస్టింగ్ ఉంటుంది. సో స్లోగా పెంచుదాం అనుకుంటున్నాను. ఒకటేసారి ఎక్కువ గ్యాప్ ఇస్తే కూడా బాడీ సపోర్ట్ చేయదని నాకు అనిపించింది. అందుకని చెప్పైతే స్లోగా ఇప్పుడైతే 14 hours నేను ఉండగలుగుతున్నా. అందుకని ఇంకా 14 నుంచి నెమ్మదిగా ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఇక్కడ నా లంచ్ కోసం కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. సో నేను లంచ్ మోస్ట్లీ 12కి తిందామని ట్రై చేస్తాను. సో ఎక్కడైనా లేట్ అయితే ఇంకా 12:30 అంతే. సో 12 to 12:30 కంపల్సరీ తింటున్నాను. ఇంచుమించు ఆల్మోస్ట్ 1 month నుంచి అయితే ఇదే టైంని మెయింటైన్ చేస్తున్నాను. సో మన బాడీకి కూడా అలవాటు అయిపోతుంది ఇదే టైంకి మనకి లంచ్ వస్తుంది అని చెప్పేసి. సో ఇంకా లంచ్ అంతా అయిపోయిన తర్వాత అయితే మధ్యాహ్నం అస్సలు పడుకోకండి. సో పడుకునేది నైట్ తొందరగా పడుకోండి. అండ్ ఇక్కడ నేను మధ్యాహ్నం ఏవో కొన్ని పనులు ఉంటే ఆ పనులు చూసుకుని ఇంకా ఫ్రూట్స్ తిందామని ఈరోజు అయితే ఫ్రూట్స్ కట్ చేసుకుంటున్నాను. సో మనకి సీజనల్ ఫ్రూట్స్ దొరుకుతాయి కదా, సో అవి అయితే చాలా చాలా బెస్ట్. మాకు ఇక్కడ స్ట్రాబెర్రీస్ దొరుకుతున్నాయి ఇప్పుడు. అందుకని చెప్పి అయితే నేను ఇంకా స్ట్రాబెర్రీస్ కట్ చేసుకుని తిందాం అనుకుంటున్నాను. అండ్ వీటన్నిటితో పాటు వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మన బాడీకి. సో 3 liters వాటర్ అయితే మ్యాండేటరీ తాగాల్సిందే. అండ్ దాని తర్వాత వాకింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మిస్ చేయకుండా చేస్తే మన హెల్త్ చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. నేను చెప్తున్నా కదా, ఒక 1 week బ్యాక్ నుంచి స్టార్ట్ చేసే నేను చేయగలిగిన తర్వాతే నేను మీకు ఈ వీడియోస్ అనేవి చెప్తున్నాను. అండ్ ఇక్కడ బీట్రూట్ చపాతీ చేస్తున్నాను నైట్ కోసం అని చెప్పి. సో ఎవరికైనా బీట్రూట్ ఇష్టం లేకపోతే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. జస్ట్ బీట్రూట్ని తురిమేసి ఆ పిండిలో కలిపేస్తే అసలు కలర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా ఏం డిఫరెన్స్ రాదు, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా వీడియోస్ అయితే మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ఈ హెల్దీ సిరీస్ అయితే ఈ వీడియోతోనే స్టార్ట్ చేస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఈ వీడియోస్ అనేవి డే బై డే వస్తాయండి. సో ఈ రోజు పెడితే రేపు వదిలేసి ఎల్లుండి పెడతాను. కంపల్సరీ పెడదామనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ నా వీడియోస్ చూసి మీకు గనక మోటివేట్ అవ్వాలి అని ఉంటే ఆ రెసిపీస్ మీకు కూడా హెల్ప్ అవుతాయి కదా. సో అందుకని చెప్పి అయితే ఈ వీడియోస్ అనేవి డే బై డే కంపల్సరీ వస్తాయి. అండ్ వీడియోస్ ఇంతవరకు చూసి నా థాట్ ప్రాసెస్ మీకు కూడా కనెక్ట్ అయితే నాకు ఒక లైక్ ఇవ్వండి. సో వీడియోకి లైక్ ఇవ్వండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ హెల్దీ సిరీస్ Day 2లో కలుద్దాం. సో అంతవరకు బాయ్ మరి.